పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కర్నూలులో టీడీపీ నేతల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మంత్రి టీజీ భరత్ అండతో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తున్నారు. సి క్యాంప్ సెంటర్లో అనుమతులు లేకుండానే ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రే షాపులు ఏర్పాటు చేశారు టీడీపీ నేతలు. ఫుట్పాత్ పై షాపులు నిర్మించడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు కూడా అక్రమంగా ఏర్పాటు చేసిన షాపుల్ని పట్టించుకోకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, ఫుట్పాత్లపై ఏకంగా రాత్రికి రాత్రే షాపులు నిర్మించినటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మున్సిపల్ అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? టీజీ భరత్ అండతోనే ఇలాంటి కార్యక్రమాలకు టీడీపీ నేతలు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే కర్నూలు నగరంలో యొక్క మంత్రి టీజీ భరత్ యొక్క అండదండలతో ఈ టీడీపీ నాయకులు చేస్తున్న అరాచకాలు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అయితే మున్సిపల్ సంబంధించిన ఏదైతే ప్రాంతంలో ఉంటుందో అక్కడ యొక్క అవసరాలను బట్టి ఆ కాంప్లెక్స్ లను ఏర్పాటు చేసి వారి ఎవరైతే చిన్న వ్యాపారాలు చేస్తున్నారో వారికి అనుకూలంగానే షాపులను ఏర్పాటు చేసే పరిస్థితి. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క టీడీపీ నాయకులు రెచ్చిపోతూ అడుగడుగున ఎక్కడైతే మున్సిపల్ సంబంధించిన ఖాళీ స్థలం దొరుకుతుందో ఆ ప్రాంతంలో షాపులను వేసి కబ్జాలు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. వారి యొక్క అంటే ఏదైతే ఇప్పుడు జరుగుతున్న సీక్యామ్ సెంటర్ లో అయితే సుమారుగా 10 షాపుల దాకా యొక్క షాపులను స్థలాలను కబ్జా చేసి షాపులు వేస్తున్నారు. అది ఒక్కొక్క షాపు సంబంధించి ₹1,00,000 దాకా వసూలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా ఇక రైతు బజార్ ప్రాంతంలో రైతు బజారు బయట కూడా ఇటువంటి షాపులు వేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇదంతా ఈ యొక్క కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ సంబంధించిన కౌన్సిల్ సమావేశంలో చెప్పినప్పటికీ కూడా ఆ యొక్క కార్పొరేటర్ల మీద దాడికి పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే మంత్రి దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా అతను ఏమాత్రం పట్టించుకోకుండా టీడీపీకి సంబంధించిన నాయకులను ఇంకా వారికి మద్దతుగా నిలుస్తూ ఇటువంటి అరాచకాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద చూస్తున్నట్లయితే కర్నూలు నగరంలో ఎక్కడ మున్సిపల్ సంబంధించిన ఖాళీ స్థలం ఉంటుందో అక్కడ యొక్క మున్సిపల్ షాపులను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా వారు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఏ విధంగా యొక్క షాపులు అనుమతులు లేకుండా వేసినప్పటికీ కూడా మున్సిపల్ సంబంధించిన అధికారులు పట్టించుకున్న పరిస్థితి కనపడతలేదు. ఎక్కడ ఈ యొక్క అక్రమ షాపులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా వారి దృష్టికి వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క మున్సిపల్ అధికారుల నుండి స్పందన అనేది కరువు అవుతుంది. ఎందుకంటే ఈ యొక్క సంబంధించిన టీడీపీ నాయకులు ఎవరైతే ఈ యొక్క అక్రమ షాపులు వేస్తున్నారో వారంతా టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కాబట్టి మంత్రి కూడా వారికి మద్దతు తెలుస్తున్నాడు. కానీ ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు వారి దృష్టికి వచ్చినప్పుడు కూడా ఇది ఏమాత్రం తప్పు అని చెప్పలేని పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు రెచ్చిపోతూ ఎక్కడ ఖాళీ స్థలం దొరుకుతో అక్కడ షాపులు చేస్తున్న పరిస్థితి కర్నూలు నగరంలో కనపడుతుంది. సిద్ధు. ఓకే లోకేష్.